My name is Eljum Kilal, working as a senior lecturer in Polytechnic College. This resistance, loss of resistance అనేది మనకు మెకానికల్ M302లో సబ్జెక్ట్లో వస్తుంది. ఆ సబ్జెక్ట్ పేరు అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. మనకి ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ విచ్ ఆపోజెస్ ఆర్ ప్రివెంట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ని ఆపోజ్ చేసే ప్రాపర్టీని ఆర్ ప్రివెంట్ చేసే ప్రాపర్టీని రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. రెసిస్టెన్స్కి యూనిట్ ఓమ్, అంటే రెసిస్టెన్స్ని ఓమ్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ సింబల్. నెక్స్ట్ దిస్ ఈజ్ వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. One position to another position means 0 to maximum or maximum to minimum or minimum to maximum. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లెంత్ మీద డిపెండ్ అయి ఉండడం అంటే మీనింగ్ ఏంటి? లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను లెంత్ L ఈజ్ ఈక్వల్ 2 మీటర్ ఉన్న కండక్టర్ తీసుకున్నాను. అప్పుడు R ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓం అనుకోండి. నెక్స్ట్ కేసు ఏం తీసుకున్నాను? సెకండ్ కేసు ఏం తీసుకున్నాను? లెంత్ని ఏం చేశాను? ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేశానంటే ఏంటి? 4 మీటర్ ఉన్న కండక్టర్ తీసుకున్నాను. అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది? 2 ఓం అయింది. అంటే ఫస్ట్ కేసులో L ఈజ్ ఈక్వల్ 2 మీటర్ తీసుకుంటే రెసిస్టెన్స్ 1. సెకండ్ కేసులో L ఈజ్ ఈక్వల్ 4 మీటర్ తీసుకుంటే రెసిస్టెన్స్ ఏమైంది? 2 ఓం అయింది. 2 ఓం అయింది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆర్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్లో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. అంటే లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లా, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A. అంటే ఏరియా ఇంక్రీజ్ అయితే ఏరియాని ఇంక్రీజ్ చేశాను. ఏరియాని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంటి? ఏరియాని ఏం చేశాను? డిక్రీజ్ చేశాను. ఏరియాని డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏంటి? డౌల్ పైన హీటింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. డౌల్ పైన హీటింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్యూజులలో ఏరియా తక్కువ ఉన్న కండక్టర్ తీసుకుంటాం. తక్కువ ఏరియా ఉన్న కండక్టర్ తీసుకున్నట్లయితే హీట్ ఎక్కువ డెవలప్ అవుతుంది. హీట్ ఎక్కువగా డెవలప్ అయితే ఫ్యూజ్ వైర్ ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మన హౌసెస్లో ఉన్న అప్లయన్సెస్ అన్నీ సేఫ్గా ఉంటాయి. అప్లయన్సెస్ అంటే ఏంటి? టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, దీస్ ఆర్ ద అప్లయన్సెస్. ఫ్యాన్, దీస్ ఆర్ ద అప్లయన్సెస్. కాబట్టి ఏరియా తక్కువ ఉన్న కండక్టర్ ఫ్యూజ్లో తీసుకోవాలి. అంటే ఏరియా డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సెకండ్ ప్రాపర్టీ ఏంటి? సెకండ్ లా ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A. నెక్స్ట్ వర్కింగ్ టెంపరేచర్. అంటే రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? నేచర్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్. అంటే రెసిస్టెన్స్ అనేది అది దేంతో మేడ్ అయి ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్యూర్ మెటల్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, రెసిస్టెన్స్లో సిల్వర్, కాపర్, గోల్డ్, దీస్ ఆర్ ద డిఫరెంట్ మెటల్స్. ఈ డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఫోర్త్ పాయింట్ ఏంటి? నేచర్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్. అంటే రెసిస్టెన్స్ అనేది ఆ కండక్టర్ దేంతో మేడ్ అయి ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.